హాయ్ హలో నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ న్యూ వ్లాగ్. సో ఈరోజు అయితే ఐషు బర్త్డే పార్టీకి వచ్చింది. బర్త్డే పార్టీస్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. అండ్ మా అమ్మాయి ఫేస్లో ఎగ్జైట్మెంట్ చూసారా, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. బట్ స్టేజ్ మీదకి రమ్మంటే మాత్రం రాదు. పాపం నిధి చాలాసార్లు అడిగింది, ఐషు రా స్టేజ్ మీదకి అని, బట్ అస్సలు వెళ్ళదు. నన్ను వదిలి నా పక్క నుంచి కొంచెం కూడా కదలదు. సో మొత్తానికి ఫస్ట్ అయితే కేక్ మాత్రం పెట్టకుండా చాలా కష్టపడి అవాయిడ్ చేశాను. ఎందుకంటే తనకి ఈ సీజన్లో ఎలర్జీస్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. డాక్టర్ అయితే చాలా క్లియర్గా చెప్పారు, ఐసింగ్ కేక్ అస్సలు పెట్టకండి అని చెప్పి. సో కేక్స్, క్రీమ్ ఉన్న బిస్కెట్స్ అన్నీ కొంచెం అవాయిడ్ చేస్తాను ఐషుకి నేను ఎప్పుడు కూడా అని. సో తనకి ఫ్రూట్స్ ఇష్టం కాబట్టి చక్కగా ఫ్రూట్ బాల్ పెట్టాను. నేను ఉన్నాను కాబట్టి తను కేక్ తినకుండా ఆపగలిగాను. నేను ఫ్రూట్స్ ఇచ్చేలాగా. అదే మా ఫాదర్ ఉన్నా, అభి ఉన్నా మాత్రం కన్ఫామ్గా కేక్ తినేసేది. అసలు ఆపడానికి నా వల్ల అయ్యేది కాదు. సో ఫ్రూట్ బాల్ అయిపోయాక తర్వాత రైస్ ఐటమ్కి వచ్చామాట, మెయిన్ కోర్స్కి. సో మెయిన్ కోర్స్ కూడా తను తినేదాకా నేను అలా కొద్దిగా కొద్దిగా తింటూ తనది అయ్యాక అప్పుడు ఇలా కొన్ని ఫొటోస్ తీశాను. కుదురుగా అయితే